अपनी जानों को भी कुर्बान कर सकते हैं, अपनी मालों को भी कुर्बान कर सकते हैं, हर चीज़ को कुर्बान कर सकते हैं। बस इसी बात पर मैं अपनी बात को ख़त्म करता हूँ। ప్రతి ఒక్కరూ చెప్పారు ఇటువంటి దానిలోకి మేము ఏదానికి కూడా సహకరించమని చెప్పి. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలకి సపోర్ట్ చేసి ఈరోజు హామీలు ఇచ్చారు. మీకు ఎటువంటి ఇది జరిగినా కూడా మేము ముందుండి కాపాడాల్సిన బాధ్యత నేను తీసుకుంటానని. అలాంటి చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ఈ వర్క్స్ బిల్కి అమెండ్మెంట్ యాక్ట్కి సపోర్ట్ చేయడం చాలా బాధాకరం. సో ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈరోజు వర్క్ బోర్డ్ బిల్ మీద ఒక పిల్లు వేయడం జరిగింది సుప్రీం. చట్ట సవరణ బిల్లును ముస్లిం మైనారిటీలకు నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును మైనార్టీలకు నష్టం కలిగించే వర్క్ చట్టాన్ని మైనార్టీలకు నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును మైనార్టీలకు నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును మైనార్టీల ఆస్తులకు నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును భారతదేశ లౌకికతత్వానికి నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును భారతదేశ లౌకికతత్వానికి నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును భారతదేశ లౌకికతత్వానికి ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఐక్యత. ఉపసంహరించుకోవాలి వెంటనే వర్క్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలి. వర్క్ సవరణ చట్ట బిల్లును వెంటనే వర్క్ చట్ట సవరణ బిల్లును వెంటనే వర్క్ చట్ట సవరణ బిల్లును వెంటనే వర్క్ చట్ట సవరణ బిల్లును వెంటనే కాపాడండి లౌకికతత్వాన్ని, రాజ్యాంగాన్ని కాపాడండి. లౌకికతత్వాన్ని కాపాడండి. లౌకికతత్వాన్ని, రాజ్యాంగాన్ని. ముస్లిం సోదరులకు, మైనారిటీ సోదరులకు, వచ్చిన పార్టీ సహోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక అమెండ్మెంట్ బిల్లును వెంటనే రద్దు చేయాలని మేమంతా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాల్సిన బాధ్యత ఉంది. దీనివల్ల చాలా ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు నష్టపోతాయని మా ఆవేదన. అందువల్ల ఈరోజు ఆంధ్రగడ్డలో జరగబోయే ర్యాలీలో చాగల్మరి మండలం నుండి కూడా భారీగా వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయాలని వారుకోము. అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. వెంటనే ఈ ఒక్కటి వెంటనే రద్దు చేయాలి. వెంటనే రద్దు చేయాలి. ముస్లిం ఐక్యత, పార్టీల సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. జై హింద్. రావాల్సింది కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనం పోలీసులకు కానీ ఎవరికి కానీ ట్రాఫిక్ అభ్యంతరం లేకుండా శాంతియుతంగా మనం ర్యాలీ పోతుంది కాబట్టి మీరందరూ కూడా బ్యాక్ సైడ్ రావాల్సింది కోరుతూ, ముస్లిం మైనార్టీల హక్కులకు నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును భారతదేశ లౌకికతత్వానికి నష్టం కలిగించే వర్క్ చట్ట సవరణ బిల్లును భారతదేశ లౌకికతత్వానికి ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే వర్క్ సవరణ బిల్లును వెంటనే వర్క్ చట్ట సవరణ బిల్లును వెంటనే వర్క్ చట్ట సవరణ బిల్లును వెంటనే
నారే తక్బీర్, నారే తక్బీర్. కాపాడండి, 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 కాపాడండి. ర్యాలీ కొంచెం స్లో అని మాట. వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం చిన్నగా స్లోగా ఎన్నికలు కూడా ఆలోచించండి. పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా మన శాంతియుత ర్యాలీ. కాపాడాలి, 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 కాపాడాలి. ఆటో చిన్నగా స్లో స్లో. आओ भाई, चार दुकान में सुनो, आ जाओ भाई सब से करती दुकान ర్యాలీలో కొంచెం నిలబడండి. చట్ట సవరణ బిల్లు రద్దు చేసే వరకు పోరాడతాం, బిల్లు రద్దు చేసే వరకు పోరాడతాం, బిల్లు రద్దు చేసే వరకు చట్ట సవరణ బిల్లు రద్దు చేసే వరకు కాపాడండి భారత రాజ్యాంగాన్ని, కాపాడండి భారత రాజ్యాంగాన్ని, కాపాడండి భారత రాజ్యాంగాన్ని, కాపాడండి భారత రాజ్యాంగాన్ని, కాపాడండి భారత రాజ్యాంగాన్ని. మైనార్టీ సోదరుల ఐక్యత, మైనార్టీ సోదరుల ఐక్యత, ముస్లిం మైనార్టీ సోదరుల ఐక్యత, ప్రజా సంఘాల నాయకుల ఐక్యత, రాజకీయ పార్టీల నాయకుల ఐక్యత. కాపాడండి రాజ్యాంగాన్ని, కాపాడండి రాజ్యాంగాన్ని. హిందూ ముస్లిం సోదరుల ఐక్యత. ఎన్నిక రండి అందరూ. కాపాడాలి, 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 కాపాడాలి. హిందూ ఐక్యత, హిందూ ముస్లిం ఐక్యత. కాపాడాలి, కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, 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 భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, కాపాడాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. హిందూ ముస్లిం సిక్ ఇసాయి జిందాబాద్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి గౌన్ సోదరుల ఐక్యత, హిందూ ముస్లిం సోదరుల ఐక్యత, ముస్లిం సోదరుల ఐక్యత. కాపాడండి రాజ్యాంగాన్ని వెంటనే. సవరణ చట్టాన్ని వెంటనే. సవరణ చట్టాన్ని వెంటనే. సవరణ చట్టాన్ని వెంటనే. రద్దు చేయాలి. వెంటనే పోరాడుతాం, పోరాడుతాం. వక్ఫ్ బిల్లు పోరాడుతాం, వక్ఫ్ బిల్లు రద్దు చేసే వరకు పోరాడుతాం. కూటమి ప్రభుత్వం చేసినటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం చేసినటువంటి నల్ల చట్టం, కూటమి ప్రభుత్వం సవరణ బిల్లును, నల్ల చట్టం వర్క్ చట్ట సవరణ బిల్లును, వర్క్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి. వర్క్ చట్ట సవరణ బిల్లును వెంటనే, వర్క్ చట్ట సవరణ బిల్లును వెంటనే చేయాలి. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి. వక్ఫ్ आवाज तो हम सब एक है. आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो. हिंदू मुस्लिम, हिंदू मुस्लिम, हिंदू मुस्लिम, हिंदू मुस्लिम. रद्దు చేయాలి వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే, రద్దు చేయాలి వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే. దయచేసి సహనం ఇవ్వాల్సిన అర్జీ ఇస్తాము. తప్పకుండా కొంచెం సహనం పాటించండి. కొందరు వక్తలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. చట్ట సవరణకు వ్యతిరేకంగా
చట్ట సవరణకు వ్యతిరేకంగా పాల్గొన్న నా ముస్లిం సోదరులకు, అలాగే పేరు పేరున ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ, భూమా కిషోర్ రెడ్డి గారికి, అలాగే బీవాల్ భాషన్న గారికి, అలాగే మత పెద్దలకు, నాతోటి కుల సంఘ నాయకులకు, దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పోరాడితే పోయేది ముందు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఈరోజు కథం తొక్కిన ఈ ముస్లిం సోదరులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వక్ఫ్ అనేది చట్ట సవరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధం. ఇది ఎన్నో ఏళ్ళ ఉండి ఈ మత ఆస్తులు అనేది ఒక మత సంబంధించిన వాళ్ళే పరిపాలించుకుంటూ దాన్ని డెవలప్మెంట్ కోసం వాడుకుంటున్నారు. అటువంటి దాన్ని ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రబడి ఈ మతకు సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకోవాలనే కుట్ర తప్ప ఈ మత సంస్థలకు ఏం చేయాలనేది ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా దాడులు, గడువు బలహీన వర్గాల మీద దాడులు, అనేక మంది భూ కబ్జాలు, మంగళాలు, మటకాలు, వ్యభిచారం, సంపండు అన్ని జరుగుతుందా, భారత రాజ్యాంగ విరుద్ధమైన పనులు జరుగుతున్నాయా? ఈరోజు దాంట్లో కూడా ఏ ఒక్క ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఓన్లీ ఈ పరిపాలన మీద ప్రజలు ఎక్కడ దీన్ని ఆలోచన చేస్తారని చెప్పి డైవర్ట్ చేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కుట్రబడి ఈరోజు ఒక్కోటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ ఒక్కోటి చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చి పెట్టింది. ఇది ఇంపార్టెంట్ కాదు. ఆ తర్వాత ఇది మొక్కోటి అయిపోయిన తర్వాత క్రైస్తవ ఆస్తుల మీద కూడా కన్నేసినారనేది పెద్దలు చెప్తా ఉన్నారు. ఇలాంటి విషయాలు వెంటనే ఈ చట్టాలు అనేది నల్ల చట్టాలు తెచ్చాడు. ఇంతకుముందంటే ఎన్ఆర్సీని తెచ్చినాడు. ఆ రోజు కూడా ఈ రాష్ట్ర మాల మహానాడుతో కూడా మహా ఉద్యమం చేసినాం. మేము కూడా ముస్లిం మైనార్టీలకు సపోర్ట్ చేసి ఎప్పుడైనా సరే ఏదైనా రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఏదైనా ప్రభుత్వం చేశారంటే అది ఈ రాష్ట్ర మాల మహానాడు తరఫున మేము ముందుండి పోరాడతాము. ఈ మైనార్టీలకు అండగా ఉంటామని రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్. నా పేరు రామచంద్రుడు, సిపిఎం పార్టీ ఆలగడ్డ నియోజకవర్గం కార్యదర్శి. ఈరోజు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలగడ్డ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, మనతో పాటు మన కార్యక్రమాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులు, అదేవిధంగా పోలీస్ అధికారులందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున ఈ ఆలగడ్డ నియోజకవర్గ కమిటీగా అభినందిస్తున్నాం. సోదరులారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం మన హక్కు సాధించుకునే వరకు కొనసాగాలని చెప్పి కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు వేసేటటువంటి ఈ ఆందోళనకు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా మద్దతుగా ఉంటుంది. మీ వెంట ఉంటూ మీ ముందు ఉండి కూడా మేము పోరాటం నిర్వహిస్తాం. ప్రత్యేకించి ఈ భారతదేశం స్వతంత్రం రాక ముందు నుంచి కూడా లౌకికతత్వానికి కట్టుబడి ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉంటున్నటువంటి మన దేశంలో ఈరోజు దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో తాను కొనసాగించాలనుకున్నటువంటి ఒక మతతత్వ పరిపాలనను సాగించడం కోసం ఈ దేశంలో అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి అన్ని మతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే ఈరోజు కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వర్క్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చారు. ఈ వర్క్ చట్ట సవరణ బిల్లు అమలు జరగడం వల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలే కాదు, రాబోయే రోజుల్లో క్రిస్టియన్ మైనార్టీల, టోటల్ దేశంలోని మైనార్టీల హక్కులకు నష్టం కలుగుతుంది. ఈ దేశ లౌకిక తత్వానికి, రాజ్యాంగానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేమేం చెప్తున్నామంటే, గతంలో 95లో ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల హక్కులు కాపాడుకోవడానికి, ముస్లింల ఆస్తులు కాపాడుకోవడానికి వాటికి రక్షణ ఉండేటువంటి చట్టం ఆ రోజు ఉన్నది. ఈరోజు ఏం అవసరం వచ్చిందని చట్టాన్ని మార్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల భూములు కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అప్పగించడం కోసమే ఈరోజు మా ఆస్తుల్లో
ఆపడం కోసమే ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలో చాలా దుర్మార్గమైనటువంటి కోరికలు కొన్ని ఏర్పాటు చేశారు. గతంలో మనకున్నటువంటి చట్టం ప్రకారం మన ఆస్తులు ఉండడానికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మనకు సహకరించే మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ఇక్కడ చేరడానికి కారణం ఏమంటే, ఇప్పుడు మన ఇటీవల కాలంలో పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో జరిగిన బిల్లు మీకు అందరికీ తెలిసే ఉంది. ఆ బిల్లుకు వచ్చేసి సుప్రీంకోర్టులో స్టే కేసు కూడా వేయడం జరిగింది. మొట్టమొదటిసారి మన రాహుల్ గాంధీ గారు కేసు వేశారు, దానికి స్టే కూడా వచ్చింది. మొత్తం 73 పిటిషన్లు కూడా అందరూ కలిసి వేశారు. దాని ఆధారంగానే మనకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ముఖ్యంగా గౌరవ సుప్రీంకోర్టుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇదే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక కుల మతాల మధ్య చిచ్చు పట్టే రకంగా చేస్తూ వస్తూ ఉంది. అసలు ప్రజాస్వామ్యానికే వాళ్ళ దగ్గర చోటు లేదు, రాజ్యాంగానికి విలువ లేదు. ఎందుకంటే పార్లమెంట్లో వచ్చేసి 288 మంది ఈ బిల్లు కావాలని ఓటేస్తే 232 మంది వద్దని బిల్లు ఓటేశారు. ఓటేసినప్పుడు వాళ్ళకి మెజార్టీ 56 మంది మాత్రమే ఎక్స్ట్రా ఉన్నారు. అప్పుడప్పుడు మోడీ చెప్తుంటాడు చెప్పన్ చిచ్కా సీనా మేరా అని, గుర్తే ఉంటుంది మీకు. ఆ చెప్పన్ చిచ్కా సీనా కాబట్టి 56 మంది ఓట్లతోనే ఆయన ఈ బిల్ పాస్ చేయడం జరిగింది. అందుకే మనకు సుప్రీంకోర్టు కూడా ఆచరించి దీనికి మోడీ చట్టానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనకు తీర్పు ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం అందరూ కూడా కలిసికట్టి పోరాటం చేస్తే మనమంటూ ఉన్నామని చెప్పి ఒక తెలుస్తుంది. లెక్క ప్రకారం చూసుకుంటే 280 మందికి ఒక్కొక్క ఎంపీకి వచ్చేసి 6 లక్షల ఓట్లు వస్తే ఆ విధంగా 28 కోట్ల మంది మాత్రమే దాన్ని ఆమోదించినట్టు లెక్కాచారం. 140 కోట్ల జనాలలో 18 కోట్ల మంది దానికి కావాలని ఆమోదించారు. ఇంకా 1,22 కోట్ల మంది వద్దనుకున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరు వద్దనుకుంటున్నారా, కావాలనుకుంటున్నారా? ఎక్కువ శాతం వద్దని అనుకుంటున్నారు. కానీ అనుకున్న వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కావాలనుకున్న వాళ్ళు అక్షయంగా వాళ్ళు పోయి వాళ్ళు ఓటు పాస్ చేశారు. మనకు వద్దనుకున్నాం, మనం ఎక్కడో ఉన్నాం, తెలియదు మన వాదన ఏంటో. అందుకని ఖచ్చితంగా సోదరులారా, ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు మీరందరూ కూడా వచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రజియా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు షేక్ రజియా. నేను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చాగలమర్రి నుంచి. ఇక్కడకు విచ్చేసిన అందరికీ, మీ అందరికీ కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరికీ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ఈరోజు ఎందుకు సమావేశం అయింది మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఇక్కడ వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ బిల్లుకు వ్యతిరేకముగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫస్ట్ సారి ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకముగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి రాహుల్ గాంధీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతదేశానికి ఎంతోమంది రాజులు పరిపాలించారు. అలాగే 200 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది పరిపాలించింది. మనము ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకముగా పోరాడిన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము దానికి పూర్తి వ్యతిరేకముగా మన స్వాతంత్రాన్ని కానీ, మన స్వేచ్ఛకు కానీ, మన రాజ్యాంగపరమైనటువంటి హక్కులకు భంగపరుస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగానే ఈరోజు ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు అనేటువంటిది తీసుకొచ్చింది. దీనికి మనం అందరము కలిసికట్టుగా పోరాడాలని నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది దేనికి సంబంధించింది మీకు అందరికీ తెలుసు. అలాగే ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ఆస్తులు మన ఇండియాలోనే కాదు, ప్రపంచమంతటా ఉన్నాయి. కొన్ని వేల కోట్ల ఆస్తులు అనేటువంటివి వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఉంది. కానీ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు దేనికి ఉపయోగించాలి? ఈ ప్రభుత్వం అనేటువంటిది అసలు దీనికి సరైన విధముగా యూజ్ చేస్తూ ఉందా? అసలు చేయడం లేదు. ఈ ముస్లింకి ఏమైనా సరి ముందు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఇంకా దీనికి వ్యతిరేకముగా బడుగు బలహీన వర్గాలను తొక్కాలని చూస్తోంది. అలాగే ముస్లిం మైనారిటీల హక్కులను వ్యతిరేకంగా పూర్తిగా ఇది చేస్తూ ఉంది. మనం ఇది చేయకోకుండా అందరూ ఆపాలి. అలాగే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకముగా అందరం కూడా ఈ
పోరాడాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ ఆస్తులు అనేటువంటిది ఎవరికి ఏ కార్పొరేట్ సంస్థలకు లీజుకి ఇచ్చి మనకు చాలా అన్యాయం చేయాలని చూస్తూ ఉంది. ఎవరికి ఇవ్వడానికి లేదు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అనేటువంటిది ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. మనకు ముస్లిం మైనారిటీలకు కానీ వేరే వాళ్ళకు కానీ ఇవ్వడానికి ఇవి మనకు సంబంధించినటువంటి ఆస్తి. మన పూర్వీకులు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, స్వాతంత్ర్యానికి ముందు కూడా మన పూర్వీకులు ముస్లిం సహోదరులు ఇచ్చినటువంటి మన ఆస్తి ఇది. వీళ్ళు లక్ష్మీ నరసింహ యాదవ్ గారికి, మన ఆలగడ్డ నియోజకవర్గ కార్యదర్శి హుసేన్ పాషా సార్ గారికి మరియు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చట్టానికి వ్యతిరేకంగా ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే నిరసన ర్యాలీ తెలియజేయాలని చెప్పి నిర్ణయించి ఈరోజు ఆళ్లగడ్డలో ఈ యొక్క శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టం ఉందో ఇది ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అని చెప్పి తయారు చేసిందని చెప్పి అందరికీ ప్రతి ఒక్కరికి లౌకికవాదులకు జాతీయవాదులకు అందరికీ తెలుసు. అయితే ఈ దేశ స్వాతంత్రం ముస్లిం సోదరుల రక్తంతో రాయబడిందని చెప్పి ఆ యొక్క ఇండియా గేట్ మీద ఉన్నటువంటి పేర్లు చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. స్వతంత్ర పోరాటానికి వెన్నుపోటు పొడిచినటువంటి ఒక ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ నుంచి పుట్టుకరికి ధన్యవాదాలు. అదే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి అన్ని సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. బ్యాక్ సైడ్ జరగండి జనాలు. వెనక్కి రండి, అందరికి రావాలి కదా. తరపు నుంచి వచ్చినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజా సంఘాల తరపున ఒక విన్నపం ఇస్తున్నాము. ఈ విన్నపం ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్క్ చట్టం సవరణ బిల్లును మైనార్టీ హక్కులకు వాళ్ళ ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఉంది. కావున మీరు వెంటనే